వెల్కమ్ టు ఎల్ఎల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము తయారు చేస్తున్నాము సంక్రాంతి పిండి వంటలు. నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బొరుగు ముద్దలు. ఇందుకోసం ముందుగా కడాయిలో 1 కప్పు బెల్లం, అరకప్పు నీళ్లు వేసి బెల్లాన్ని పాకం వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి. చూడండి, ఇలా పాకం రావాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల బొరుగులు వేసి బాగా కలుపుకొని చేతిని నీళ్లతో తడి చేసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. నేను 1 కప్పు బెల్లానికి 3 కప్పుల బొరుగులు తీసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొరుగు ముద్దలు రెడీ. బియ్యం పిండి చెక్కలు. ఇందుకోసం ముందుగా 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు గంట పాటు నాననివ్వాలి. తరువాత మిక్సీ జారులో 2 స్పూన్ల ధనియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా. తరువాత 1 కిలో బియ్యం పిండి తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, 4 స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం కరివేపాకు వేసి వేడి నీళ్ళతో పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా. తరువాత మూత పెట్టి అరగంట పాటు ఉంచాలి. తరువాత పిండిని చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చెక్కల మిషన్లో చెక్కలుగా ఒత్తుకోవాలి. మీరు చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు. తరువాత నూనె వేడి చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా రావాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. లడ్డు. ఇందుకోసం ముందుగా 2 గిన్నెల పచ్చి కొబ్బరి తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కేజీ బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకొని 3 గంటల పాటు పక్కన ఉంచాలి. మీ దగ్గర టైం లేకపోతే మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము, రవ్వ మిక్స్ చేసి 3 గంటలు ఉంచటం వల్ల పచ్చి కొబ్బరిలో ఉండే తడి మొత్తము రవ్వ పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 2 గరిటెల నూనె వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకోవాలి. మీరు నూనెకు బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెలో రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన రవ్వలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కిలో చక్కెర, 2 చిన్న గ్లాసుల నీళ్లు పోసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని తడి చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. బియ్యపిండి చక్రాలు. అందుకోసం ముందుగా మిక్సీ జారులో 2 ఇంచుల అల్లము, 5 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కిలో బియ్యం పిండి తీసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన పేస్టు, 1.5 స్పూను కారము, రుచికి సరిపడ ఉప్పు, 4 స్పూన్ల వేడి నూనె, మీరు నూనె బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని 20 నిమిషాల పాటు మూత వేసి పక్కన ఉంచాలి. తరువాత పిండిని తీసుకొని చూపించిన విధంగా చక్రాల మిషన్లో వేసి చక్రాల్లా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి నూనె వేడి అయిన తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలను ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చక్రాలు రెడీ. నువ్వుల పిండి లడ్డు. నేను చాలా సింపుల్గా 2 పదార్థాలతో చూపించానండి. ఇందుకోసం నేను 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే బెల్లం తక్కువగా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసి లో ఫ్లేమ్లో బాగా 10 నుంచి 15 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారింది. ఇప్పుడు నువ్వులను చల్లారబెట్టుకోవాలి. నువ్వులు చల్లారేలోపు బెల్లాన్ని తురుముకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన నువ్వులను మిక్సీ జారులో వేసి పౌడరు చేసుకోవాలి. ఈ నువ్వుల పొడిని తురిమిన బెల్లంలో వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. శనగపిండితో కారాలు. ఇందుకోసం ముందుగా 1/2 కేజీ శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి.
ఇలా జల్లించుకున్న పిండిలో 1 స్పూన్ కారము, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ వాము వేసి పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు కారాల మిషన్ తీసుకొని నూనె రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చిన్న రంధ్రాలు ఉండేది పెట్టుకుంటున్నానండి. మీకు లావుగా కావాలనిపిస్తే లావు రంధ్రాలు ఉండేది పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చండి. చేతికి కూడా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకోవటం వల్ల పిండి అతుక్కోకుండా కారాలు బాగా వస్తాయి. నేనైతే ఇలా చిన్న రంధ్రాలు ఉండేది పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిని దీంతో నింపుకొని కారాల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత అలాగే రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఇప్పుడు నేను ఇందాక సన్న రంధ్రాలు చూపించాను. ఇప్పుడు లావు రంధ్రాలను పెడుతున్నానండి. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చు. చూడండి, లావు రంధ్రాలతో ఇలా వచ్చాయి. వరిలో కరివేపాకు నూనెలో ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత కారాల మీద వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి కారాలు రెడీ. అంతేనండి, వంటలు చాలా ఈజీగా సింపుల్గా ఉన్నాయి కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.